రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నేపాలీ దోపిడీలు పెరిగాయి. ముఖ్యంగా ప్రశాసన్ నగర్లో మాజీ ఐపీఎస్ ఆఫీసర్ వినయ్ రంజన్ రే, ఆయన భార్య తనూజా రే, ఆమెను చంపేసి వాళ్ళ ఇంట్లో 225 గ్రాముల గోల్డ్ని ఒక నేపాలీ గ్యాంగ్ తీసుకెళ్ళింది. వాళ్ళ ఇంట్లో కల్పన అనే ఒక అమ్మాయి పనిచేస్తుంది, నేపాలీ అమ్మాయి. ఆ అమ్మాయి ద్వారా ఇంకొక ముగ్గురు వచ్చి వాళ్ళు గోల్డ్ అవి తీసుకెళ్లారు. ఆమెని ఆ క్రమంలో చంపేశారు. అది ఇండిపెండెంట్ హౌసు. ఆయన వినయ్ రంజన్ రే 1986 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. ఆయన 2019లో జైల్లో డీజీగా ఉంటూ రిటైర్డ్ అయ్యారు. ఆయన ఒక ఇండిపెండెంట్ హౌస్లో 3 ఫ్లోరీడ్ బిల్డింగ్, అది 3 అంతస్తులు. అందులో పైన 2 కూతుర్లు ఉంటారు. వీళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో భార్య ఆయన ఉంటారు. అయితే ఆయన బెంగళూరులో ఒక ప్రకృతి చికిత్సాలయంలో చేరాడు. సో ఆమె ఒకటే ఉంటుంది ఆ టైంలో. కల్పన 8 నెలలుగా వాళ్ళ ఇంట్లో పనిచేస్తుంది, చాలా బాగా పనిచేసేది. యాక్చువల్గా వినయ్ రంజన్ రే వాళ్ళ అమ్మ కోసం ఆ అమ్మాయిని తీసుకొచ్చారు, కానీ ఆమె 2 నెలలకు ముందు చనిపోయింది. చనిపోయినాక కూడా భార్యకు తోడుంటుంది, బాగా పనిచేస్తుందని ఆ అమ్మాయిని పెట్టుకున్నారు. అయితే ఆ అమ్మాయి ముందుగా ప్లాన్ చేసి ఈ దొంగతనం చేసి ఆమెను చంపేసింది. కూతుళ్ళు 3 గంటల వరకు మేల్కొని ఉండి లేటుగా 9:15 అలాగా మెయిడ్ బయట నుంచి మెయిడ్ కూడా వస్తుంది వాళ్ళ ఇంటికి. ఆ మెయిడ్ వచ్చినప్పుడు బిల్లు కొట్టినప్పుడు లేచారు. లేచొస్తే మామూలుగా అమ్మ అర్లీగా లేస్తుంది, ఈరోజు ఎందుకు లేదని చూస్తే ఆమె చనిపోయి పడుంది. తర్వాత పోలీసులకు ఇన్ఫామ్ చేశారు. సివి ఆనంద్, డీజీపీ సజ్జనార్, వీళ్ళందరూ వచ్చారు. ఇంకా దాదాపు 8 నుంచి 10 బృందాలని పోలీసులను ఏర్పాటు చేసి వెతికారు. ఇప్పుడు వాళ్ళు గత వారం నుంచి పోలీసుల అదుపులోనే ఉన్నారని, వాళ్ళని ఎన్కౌంటర్లో చంపి ఒక భయభ్రాంతం చేస్తే కానీ నేపాలీ గ్యాంగ్స్ చెప్పిన మాట వినవు అన్న పద్ధతిలో ఎన్కౌంటర్ చేస్తారా? ఎందుకంటే సజ్జనార్ ఇన్వాల్వ్ అయ్యాడంటేనే అందరికీ ఎన్కౌంటర్ చేస్తాడేమో, ఎందుకంటే ఆయనకి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అనే ఉంది, చేస్తాడేమో అనేది ఉంది. పైగా ఈయన మాజీ ఐపీఎస్ కాబట్టి, మాజీ ఐపీఎస్ ఇంట్లోనే వీళ్ళు దొంగతనం చేశారంటే ఇలాంటి వాళ్ళకి మామూలుగా చెప్తే కుదరదని చెప్పి ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ కేసులో చాలా వివరాలు బయటకు వచ్చాయి. దీన్ని బేస్ చేసుకొని నేపాలీ గ్యాంగ్స్ అసలు ఎలా పనిచేస్తాయి అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ విషయాల్ని పోలీసులు బయట పెడుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఈ కేసులో చూడాలంటే, ఈ కేసులో ఏంటంటే కల్పన అనే అమ్మాయి, ఆమెది యాక్చువల్గా నేపాల్. తను కొంతకాలం క్రితం పూణేకి వచ్చింది. పూణేలో వికాస్ అని ఇంకొక నేపాల్ కుర్రవాడితో అమ్మాయికి అఫేర్ ఏర్పడింది. ఆ తర్వాత అతనితో కలిసి ఉంటుంది. అయితే ఈ వికాస్ కొన్ని గ్యాంగ్స్ని ఏర్పాటు చేసుకొని నేపాల్ నుంచి రప్పించి అతను దొంగతనాలు, దోపిడీలు చేసి దాని తర్వాత నేపాల్ పారిపోతుంటాడు అనేది చెప్తున్నారు. అలాగే ఈమె కూడా ప్లాన్డ్గా వేరే నేపాలీ వాళ్ళ ద్వారా వీళ్ళింట్లో జాయిన్ అయింది. అక్కడ నుంచి చాలా బాగా పనిచేసింది, నమ్మకంగా ఏర్పరచుకునింది. 8 నెలలు పనిచేసిన తర్వాత 3 కుర్రాళ్ళని పిలిపించి ముందు రెక్కి అవన్నీ చేయించి ఎట్లా ఇంట్లోకి రావాలి, ఎట్లా తీసుకెళ్ళాలి, ఇవన్నీ చేసి ప్లాన్డ్గా చేశారు. దాని తర్వాత చేసిన తర్వాత అరౌండ్ 1:32 ఆ ప్రాంతంలో జూబ్లీ హిల్స్ నుంచి ఆటో తీసుకొని నాంపల్లి వెళ్ళారు. అక్కడ తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎక్కి కాజీపేటలో దిగారు. కాజీపేటలో డబ్బులు పంచుకున్నారు. మొత్తం వీళ్ళు 8 మంది గ్యాంగ్ అని చెప్తున్నారు. ఈ ఆపరేషన్లో ఇక్కడ పాల్గొనింది 4 కావచ్చు, కానీ వాళ్ళని ఇతర లాజిస్టిక్స్, ఇతర వాటికి ఇంకొక 4 ఉన్నారు. మొత్తం 8 మంది గ్యాంగు. ఈ 8 మంది గ్యాంగు కూడా ఇంతకుముందు పరిచయాలు లేవు. వికాసే వీళ్ళని విడివిడిగా హైదరాబాద్కి పంపించాడు. వాళ్ళందరూ ఇక్కడ గ్యాంగ్గా ఫామ్ అయ్యారు. వాళ్ళకి ఒకరితో ఒకరు పరిచయాలు కూడా లేవు. ఇది కూడా ఒక పద్ధతి అనమాట. దొరికినా కూడా వాళ్ళ వివరాలు తెలియకుండా ఉండడానికి కొత్త వాళ్ళని ఒక టీమ్గా ఫార్మేట్ చేయడం. సో ఇది చాలా ప్రొఫెషనల్ గ్యాంగ్స్ అందరూ చేస్తారు. సో అలాగే వీళ్ళు కాజీపేటలో దిగి ఇది పంచుకున్నారు. పంచుకున్నాక 4 రకాల ట్రైన్స్ ఎక్కి 4 వైపులా వెళ్ళిపోయారు. అందులో సునీల్ అనేవాడిని ముంబైలో పట్టుకున్నారు పోలీసులు. సునీల్ అనేవాడు భార్యతో సహా ముంబైలో పారిపోవడానికి ట్రై చేస్తున్నాడు. అట్లాగే ఈ అమ్మాయి కూడా పూణేలో పట్టుబడింది, కానీ వికాస్ మాత్రం ఆల్రెడీ నేపాల్ వెళ్ళిపోయాడని చెప్తున్నారు. ఇంకొంతమంది కూడా దొరికారని చెప్తున్నారు. వీళ్ళందరినీ ఎన్కౌంటర్లో లేపేస్తారా ఏంటి పరిస్థితి? ఎందుకంటే దొరికినట్టుగా వార్తలు వచ్చినా కూడా 4-5 రోజులు అయినా కూడా ఇప్పటివరకు వాళ్ళు
అరెస్టు చూపించలేదు, కేసు దీన్ని పెట్టి మేజిస్ట్రేట్ దగ్గరికి వీళ్ళని తీసుకెళ్ళలేదు, అంటే రిమాండ్ పెట్టట్లేదు. సో ఆ అనుమానాలు అయితే వస్తున్నాయి. ఇక ఇది జరిగిన వారం లోపలే ఇంకొక పెద్ద దోపిడీ జరిగింది. మే 12, 13 అది కౌకూర్ అనే ప్లేస్లో జరిగింది, జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో. అక్కడ ప్రొఫెసర్ మురళీమోహన్ 68 ఏళ్ళు, ఆయన భార్య డాక్టర్ విజయలక్ష్మి, వీళ్ళిద్దరు ఉంటారు. వాళ్ళ దగ్గరికి ఒక 15 డేస్ బ్యాక్ రాజేష్, సబీనా అనే ఇద్దరు నేపాలీ వాళ్ళు వచ్చారు. వాళ్ళు పక్కగా ఆధారు అవన్నీ కూడా నీట్గా చూపించారు, అవన్నీ జెన్యూన్గా ఉన్నాయి. దాంతో వాళ్ళిద్దరిని పనిలో పెట్టుకున్నారు. పనిలో పెట్టుకున్నాక చాలా బాగా పనిచేశారు ఈ 15 డేసు. మొన్న ఈ 12వ తేదీ సబీనా బర్త్డే అని చెప్పి నేపాలీ కొంతమంది ఒక 7-8 మంది వచ్చారు. బర్త్డేకి వచ్చినట్టుగా బంధువులు అన్నట్టుగా పిలిపించారు. బర్త్డే జరిగింది. దాని తర్వాత ఈ డాక్టర్కి వాళ్ళ హస్బెండ్ మురళీ మోహన్కి వీళ్ళు ఎప్పట్లాగే జ్యూస్లు అవేవో ఇస్తారు, మిల్క్, వాటిలో వీళ్ళు మత్తుమందు కల్పించేశారు. మత్తుమందు కల్పించేసి వాళ్ళ ఇంట్లో 5 మంది వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి 60 తులాల బంగారు, 20 కేజీల వెండి, 30,000 క్యాషు, $3,000, 2 సెల్ ఫోన్లు ఇవన్నీ ఎత్తుకొని పరారైపోయారు. వీళ్ళకి మధ్యాహ్నం ఎప్పుడో స్పృహ వచ్చింది. అప్పటి వరకు వాళ్ళని ఎవరు కూడా పట్టించుకోలేదు. స్పృహ వచ్చినాక లేచి చూసుకుంటే ఇదంతా జరిగింది. దాంతో వాళ్ళు లబోదిబోం అంటూ పోలీసులకి ఇన్ఫామ్ చేశారు. అంతకుముందు కూడా ఏప్రిల్ 12, 2025లో కూడా కాచిగూడలో హేమరాజ్ దుగర్ అని ఒక బిజినెస్ కపుల్ని కూడా డ్రగ్స్ ఇచ్చి అలాగే 1 కేజీ గోల్డ్, 50 లక్షల క్యాష్ తీసుకెళ్లారు. అంతకుముందు ఫిబ్రవరిలో 26లో జూబ్లీ హిల్స్లో 3 కోట్ల డైమండ్ అండ్ గోల్డ్ తీసుకెళ్లారు రమేష్ బహదూర్ అనే దగ్గర. సో ఇలాగా హైదరాబాదులో ఈ మధ్యకాలంలో ఇటువంటి ఇండిపెండెంట్ హౌస్లు పెరగడం, లేకపోతే విల్లాస్ పెరగడం, గేటెడ్ కమ్యూనిటీలు పెరగడం, దాంట్లో ముసలి వాళ్ళు ఎక్కువ ఉండడం. ఎందుకంటే వాళ్ళ పిల్లలు, కొంతమందికి పిల్లలు ఉండరు, కొంతమందికి పిల్లలు ఉన్న విదేశాల్లో అమెరికా, కెనడా ఇలాంటి దేశాల్లో ఉంటారు. సో వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఉన్నప్పుడు వీళ్ళకి అన్ని పనులు చేసేయాలి, ఇంట్లోనే ఉండాలి. కాబట్టి ఇక్కడ వాళ్ళైతే ఇవి ఇలాగ దొరకరు కాబట్టి ఎక్కువగా నేపాల్ నుంచి తెచ్చుకుంటున్నారు. ఈ నేపాల్ గ్యాంగ్స్ ఏంటంటే అక్కడ నేపాల్లో సుర్కత్ అనే ఒక జిల్లా ఉంది, ఆ జిల్లా నుంచి ఎక్కువ వస్తారంట ఈ గ్యాంగ్స్ అంతా. వీళ్ళ ప్లాన్ ఏంటంటే మామూలుగా మనకి నేపాల్కి ఇండియాకి 1950లో ఒక ఒప్పందం ఉంది, ఇండో నేపాల్ ట్రీటీ ఆఫ్ పీస్ అండ్ ఫ్రెండ్షిప్ అని. ఈ ఒప్పందం ప్రకారం నేపాల్ నుంచి ఇండియాకి వితౌట్ వీసా, వితౌట్ పాస్పోర్టు వచ్చేయచ్చు. అలాగే మనం కూడా నేపాల్కి వెళ్ళిపోవచ్చు. నేపాల్కి మనకి 1751 కిలోమీటర్ల బార్డర్ ఉందన్నమాట, పెద్ద బార్డర్ అది. అంటే ఇటు ఉత్తరప్రదేశ్, బీహారు, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్, సిక్కిం ఈ రాష్ట్రాల గుండా ఈ బార్డర్ వెళ్తుంది. అందుకని ఈ బార్డర్లో 2 నదులు కూడా ఉన్నాయి. ఒకటేమో మహాకాళి నది, 2 మేచి నది. ఈ నదుల గుండా కూడా ఎక్కువ మంది ఇలాంటి వాళ్ళు ఇండియాలోకి ప్రవేశిస్తారు. ఈజీ అనమాట ప్రవేశం. సో ఈ ఓపెన్ సిస్టమ్ అంటారు దీన్ని. ఈ ఓపెన్ సిస్టమ్ ద్వారా ఇండియాలోకి వచ్చేస్తారు. మళ్ళీ ఇండియా నుంచి కూడా నేపాల్కి వెళ్ళిపోవడం కూడా ఈజీ. కాబట్టి వీళ్ళని పట్టుకోవడం ఎందుకు టఫ్ అవుతుందంటే ఇది మెయిన్ కారణం అనమాట. సో ఎట్లా ఇంత పెద్ద బార్డర్ని ఎట్లా వాళ్ళు పోలీసులు కంట్రోల్ చేసి ఇంత పెద్ద బార్డర్లో దాటుతున్న వాళ్ళని ఎట్లా ఆపాలనేది పెద్ద సమస్యగా ఇప్పుడు మారింది. సో వీళ్ళు ఏం చేస్తారంటే ముందుగా ఇన్ఫిల్ట్రేషన్, అంటే పూణేలో, ముంబైలో, బెంగళూరులో ఇలాంటి ప్లేస్లో వీళ్ళు ఉంటారు. అక్కడ నుంచి వీళ్ళు ఎక్కువగా హైదరాబాద్ని ఈ మధ్య సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే హైదరాబాద్లో హిందీ కల్చర్ బాగుంటుంది, వీళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది. అట్లా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలాంటి కొద్దిగా ఏజ్డ్ ఉండి ఇండిపెండెంట్ హౌస్లు, విల్లాలు ఉన్న వాటికి భార్యాభర్తల్లాగా ఇద్దరు వస్తారు. ఫస్ట్ వాళ్ళు వచ్చి మంచిగా పనిచేస్తారు, చాలా హానెస్ట్గా ఉంటారు, చీప్గా కూడా పనిచేస్తారు. చీప్గా దొరికారు కదా, బాగా పనిచేస్తున్నారని మనం పెట్టుకుంటాం కదా, అది వాళ్ళ ఐడియా కూడా. అందుకని పెద్దగా డిమాండ్ చేయరు, వస్తారు, హార్డ్ వర్క్ చేస్తారు, ఇల్లును కూడా క్లీన్గా పెట్టుకుంటారు. అయితే అప్పుడప్పుడు మాత్రం ఏదో ఒక బర్త్డేనో అదో ఇదో అని చెప్పి బంధువులు వస్తూ ఉంటారు. వాళ్ళు ఈ బంధువులు కాదు, వాళ్ళు గ్యాంగ్ మెంబర్లు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే ఈ రెక్కీ చేస్తారు ఇల్లు. అంటే ఇంటి మ్యాప్ ఏంటి,
ఇల్లు ఎట్లా ఉంది, చుట్టుపక్కల పరిస్థితులు ఏంటి, ఎంటర్ అవ్వాలంటే ఎట్లా ఎంటర్ అవ్వాలి, ఏ గోల్డ్ అవి ఎట్లట్లా ఉన్నాయి, సెక్యూరిటీ సిస్టమ్స్ ఏమేమి ఉన్నాయి, కెమెరాలు సీసీటీవీలు ఎక్కడెక్కడ ఉన్నాయి, తర్వాత ఎస్కేప్ రూట్ ఏంటి, ఇవన్నీ వీళ్ళు స్టడీ చేస్తారు. స్టడీ చేసినాక ఆ ఇంట్లో తక్కువ మంది ఉన్నప్పుడు ముందే గోల్డ్ సిల్వరు ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవన్నీ తెలుసు వాళ్ళకి. వీళ్ళు కూడా బాగున్నారు కదా, మనతో బాగా అడ్జస్ట్ అయిపోయారని చెప్పి ఫ్రీగా వదిలేస్తారు వీళ్ళని. అలాగే వీళ్ళు మొత్తం అవన్నీ ప్లాన్ చేసుకొని ఒకరోజు అటాక్ చేస్తారు. ఈ అటాక్ ఎక్కువ భాగం డ్రగ్స్ ఇచ్చేయడం, అంటే వీళ్ళ ద్వారానే ఫుడ్డు, కూల్ డ్రింకులు, కాఫీ టీలు వీళ్ళే ఇస్తూ ఉంటారు కాబట్టి వాటిలో కలిపిచ్చేస్తారు. కలిపిచ్చేసినాక డ్రగ్స్లో ఇదైపోయినప్పుడు గోల్డ్ సిల్వర్ ఇవే ఉన్నాయి ఎత్తుకొని వెళ్ళిపోతారన్నమాట. వీళ్ళు ఒక ఆర్గనైజ్డ్గా ఇది చేస్తున్నారు. 30 లక్షల నుంచి 5 కోట్ల వరకు ఒక్క ప్లేస్లోనే వీళ్ళకి దొరుకుతుంది. అందుకనే వీళ్ళకి ఈజీగా ఉంది. ఒక 1 ఇయర్ కష్టపడినా, 6 నెలలు కష్టపడినా కోట్లు సంపాదించవచ్చు, లేదా పెద్ద ఎత్తున లక్షల్లో వస్తుంది, వెళ్ళిపోయి ఇంకో చోట ప్లాన్ చేసుకోవచ్చు. ఇది వీళ్ళ మోడస్ ఆపరండి. అందుకని పోలీసులు ఏం చెప్తున్నారంటే, ఇలాగ తీసుకునేటప్పుడు పోలీస్ వెరిఫికేషన్, మనం ఎవరన్నా కొత్త వాళ్ళని తీసుకోవాలనుకుంటే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో వీళ్ళని తీసుకెళ్ళి వెరిఫై చేయించండి. పోలీసులు అయితే ప్రాపర్గా వెరిఫై చేస్తారు. అది నెంబర్ 1. నెంబర్ 2, హాకై అనే ఒక యాప్ ఉంది. ఆ యాప్లో కూడా మనకి వివరాలు తెలుస్తాయి, దాన్ని పెట్టుకోండి. 3, క్రాస్ వెరిఫికేషన్, అంటే వీళ్ళని ఎవరు మనకు పంపిస్తున్నారు, వీళ్ళు ఇంతకుముందు ఎక్కడ పనిచేశారు, ఈ వివరాలన్నీ కనుక్కోండి. అట్లాగే 4, వాళ్ళ నేపాల్లో బంధువులతో వీళ్ళ దగ్గర వీడియో కాల్స్లో మాట్లాడించండి. అంటే ఆ బంధువులు ఎవరు, వాళ్ళ వివరాలు ఏంటి మాట్లాడించి వాళ్ళ వీడియోలు కూడా మీరు సేవ్ చేసి పెట్టుకోండి. వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఏ జిల్లా ఏంటి, నేపాల్లో ఉండే వాళ్ళ వివరాలన్నీ కూడా మీ దగ్గర ఉంచుకోవాలి. అట్లాగే వాళ్ళ ట్రావెల్ డాక్యుమెంట్స్, వాళ్ళ పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్టు, వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ దగ్గర ఒక సెట్ పెట్టుకోవాలి. అట్లాగే సీసీటీవీలు మ్యాక్సిమం ఇంట్లో అన్ని చోట్ల సీసీటీవీలు పెట్టుకోవాలి. అట్లాగే స్మార్ట్ లాక్స్, కంపల్సరీ స్మార్ట్ లాక్స్ వేసుకోవాలి. తర్వాత మోషన్ సెన్సార్ లైట్లు ఉండాలి, అంటే ఇంట్లోకి ఎవరైనా ఎంటర్ అయినా లైట్లు వాటంతట అవే వెలిగేట్గా. అట్లాగే గ్రిల్స్ ఇవన్నీ కూడా బాగా పెట్టుకోవాలి. తర్వాత గోల్డ్ సిల్వరు ఇవన్నీ పెద్ద మొత్తంలో ఇంట్లో పెట్టుకోకూడదు. ఈవెన్ రోల్డ్ గోల్డ్ ఉన్నా కూడా అది రోల్డ్ గోల్డ్ అనే విషయం వాళ్ళకి తెలియదు కాబట్టి అవి కూడా పెద్ద మొత్తంలో పెట్టుకోకుండా అవసరమైనప్పుడు యూజ్ చేసుకొని మిగతా అంతా లాకర్లలోనే ఎక్కడో భద్రంగా దాచుకోవాలి. అట్లాగే అప్పుడప్పుడు సర్ప్రైజ్ చెక్స్, వాళ్ళ క్వార్టర్ ఏదో వాళ్ళు ఉంటారు కదా రూము, వాళ్ళకి వెళ్ళి చెక్ చేయాలి వీళ్ళ దగ్గర రాడ్లు కానీ ఇట్లా మత్తు మందులు ఏమైనా ఉన్నాయా ఏంటి అనేది. అలాగే ఎవరన్నా వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటే రెగ్యులర్గా వాళ్ళని కూడా చెక్ చేయాలి. అట్లాగే ఆ కమ్యూనిటీలు, చుట్టుపక్కల ఇండ్లు, ఇలాగ నేపాలు వాళ్ళని ఎవరెవరు పెట్టుకున్నారు వీళ్ళతంతా కూడా వాట్సాప్ గ్రూపులు ఫామ్ అయ్యి మొత్తం రెగ్యులర్గా ఒకరికి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొకరికి పాస్ ఆన్ చేయాలి. నేపాల్ వాళ్ళందరూ క్రిమినల్స్ కాదు, నేపాల్ వాళ్ళందరూ ద్రోహులు దొంగలు కాదు, కానీ కొంతమంది అయితే ఉన్నారు కాబట్టి జాగ్రత్తలు వహించడం అవసరం అనేది పోలీసులు చెప్తున్నారు.